గణేష్ నిమజ్జనం సందర్భంలో ప్రమాదవశాత్తు ఒక యువకుడు జనగామ శివారులోని గోదావరి నదిలో జారిపడి గల్లంతైన విషయం తెలిసిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం ఘటనా స్థలానికి వెళ్లారు. ఏసీపీ మడత రమేష్, టూ టౌన్ సిఐ ప్రసాద్ రావును సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతా సజావుగా జరిగిందని ఊపిరి పీల్చుకునే సమయంలో ఈ ఘటన జరగడం విచారకరమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా కనివినేతో గొప్పగా జరిగినాయి. ప్రతిసారి గణేషుల విసర్జన పెరుగుతూ ఉంది, గణేషులు పెట్టడం కూడా ఎక్కువ అవుతా ఉంది. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన. మార్నింగ్ 6 వరకు కూడా నేను కూడా అందరితో, మా అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా, నిద్రపోతుంటాను. అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, 2 ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారు. ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపు అప్పుడు 50 వరకు వినాయకులు ఉన్నారు. 6-7 ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. వీళ్ళు కూడా రావడం, వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్న తరుణంలో, పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు, అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడేది అంతా పీస్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చి వచ్చే ఫ్లడ్లు చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది. మనం ఇదంతా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, లైట్స్ పెట్టించాం. దాదాపు 25 పాయింట్లు, 31 పాయింట్లు పెట్టినాం. క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టాం. 1 గంట లోపల పూర్తయ్యాం. ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు. వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం, టైర్డ్ అయి ఉన్నది. ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లోడి దాకా పడిపోయిన వెంటనే ఇటు చివరిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ బోట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, ఒక బోట్ ఏమో ఒక బండకు తగిలి ఆగిపోవడం, ఒక బోట్ ఆడికి చేరడం. కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే అయినా ఆ పిల్లోడు ముందరికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి అంత పైకి వెళ్ళి పడ్డప్పుడు మనిషికి కొంచెం దెబ్బ తగులుతుంది, తర్వాత హైబాత్ ఉంటుంది. ఆ టెన్షన్లో అతనికి ఈత వచ్చినా కూడా ఆ ప్రవాహానికి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పొద్దున్న నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి బోట్లు ఇక్కడ సుందీల్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాకుండా కలెక్టర్ గారు స్వయంగా అక్కడి నుంచి మరలిస్తూ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను, ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ స్థానం పెడతాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు, 25 సంవత్సరాల పిల్లోడు పోయిందంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడటం ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షడిపేట నుంచి వచ్చి అక్బర్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాం. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా, మా కుటుంబ సహచరిగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం. దాంతోపాటు నాకు ఇప్పుడే ఏడుస్తూ చెప్తా ఉన్నాను, మాకు ఇల్లు లేదు, నాకు భూమి లేదు అని. హరి కూడా చెప్తా ఉన్నారు, వారి ఇంటి పక్కనే ఉంటుంది. ఈ సందర్భం కాదు కావచ్చు, కానీ వారికి ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తాం. వారిని ఆదుకునే, పూర్తిగా అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరోసారి వారికి
నేను మా అధికారులు జిల్లా యంత్రాంగం రామగుండం అందరు ప్రజలు ఆ దేవదేవుడు గణానాథుని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనస వాచ కోరుకుంటాం.